1999 సంవత్సరంలో నేను థాయిలాండ్ వెళ్ళాను. నా జీవితంలో మొట్టమొదటిసారి దేశం వదిలి బయటికి వెళ్ళటం అదే మొదటిసారి. థాయిలాండ్ బ్యాంకాక్ వెళ్ళాను. అది ఒక పెద్ద కాన్ఫరెన్స్. ఆ కాన్ఫరెన్స్లో సీట్ల మీద పేర్లు రాస్తారు, ఎవరెక్కడ కూర్చోవాలని. నేను కూర్చున్నాను సీటు మీద. కూర్చుంటే నా పక్కన ఎవరు వస్తారా అని ఇలా చూసా. మారియానా శ్లోకం అని ఉంది కాగితం మీద. ఈ మారియానా శ్లోకం ఎవరో, ఏ దశస్తురాలో, చిన్నమ్మాయో పెద్దదో మనకు తెలీదు. ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటూ కూర్చున్నా. కొద్దిసేపటికి కర్ర పట్టుకొని ఒక ఆమె నడుచుకుంటా వచ్చి ఆమె నా పక్కన కూర్చుంది. కూర్చుంటే ఇలా చూసి, ఆంటీ మీరు మారియానా శ్లోకం అన్న. యా మారియానా శ్లోకం అన్నది. కూర్చున్నా. ఈ ముసలిది వచ్చి నా పక్కన కూర్చుందేంటి? 14 రోజులు ఈ ముసలిదాని పక్కన నేను ఉండాలి. 14 రోజులు ఈ ముసలిదాని పక్కన ఉండాలి. పొద్దున్న సెషన్ అయిపోయింది. మధ్యాహ్నం సాక్ష్యాల్లో కొంచెం ఉత్కంఠభరితంగా ఉండాలని పేరు చెప్పకుండా మన మధ్యన ఒక ఆమె ఉంది. 3 భాషల్లోకి కొత్త నిబంధన తర్జుమా చేసింది. 47,000 మందికి బాప్తిసం ఇచ్చింది. 720 స్కూళ్ళు స్థాపించింది. 422 చర్చిలు కట్టింది. ఒక్క ఆమె 3 భాషల్లో కొత్త నిబంధన తర్జుమా చేసింది. ఈరోజు ఆమె సాక్ష్యం చెప్తూ ఉంటే మనం చూద్దాం, విందాం అని అంటూ ఉంటే, ఈలోగా ఆమె కర్ర పట్టుకొని లేస్తా ఉంటే, ఆంటీ బాత్రూమ్కి వెళ్తారా అని అడిగా. అంటే పాపం ఆవిడ ముసలావిడ లేస్తుంది కదా అని. లేదు అక్కడికి వెళ్ళాలి అన్నది. నాకేం అర్థం కాలేదు ఏంటా అని. ఈ ముసలావిడ స్టేజ్ మీదకి నడుచుకుంటూ వెళ్ళింది. కష్టపడి ఎక్కింది. మైక్ వణికిపోతూ ఉన్నది. వాళ్ళు స్టాండ్ తీసుకొచ్చి పెట్టారు. నా పేరు మారియానా శ్లోకం. ఆమె ఇంగ్లీష్లో మాట్లాడింది, చెప్తా ఉన్నది. ఆమె సాక్ష్యం చెప్తూ ఉంటే నోరు తెరుచుకొని అలా చూస్తా ఉండిపోయాను. నవంబర్ 6వ తారీఖు 1942 సంవత్సరం. ఆ రోజు నాకు పెళ్ళి. ఆ పెళ్ళి నాకు బిల్ బెంట్లీతో జరగాలి. బిల్ బెంట్లీ. 6 రోజుల ముందు మేమిద్దరం కూడా చివరిగా కలుసుకున్నాం. కొద్దిసేపు మాట్లాడుకున్నాం, డ్రెస్సులు కొనుక్కున్నాం. ఇంకా 5 రోజులు ఉన్నది మా పెళ్ళికి. నేను నా వెడ్డింగ్ గౌన్ వచ్చింది, వేసుకున్నాను. ఎలిజబెత్ వచ్చింది, నా మిత్రురాలు. అడిగాను, ఎలిజబెత్ నాకు డ్రెస్ బాగుందా అని అడిగాను. ఎలిజబెత్ ఏం మాట్లాడకుండా అలాగే ఉండిపోయింది. ఈలోగా మా డాడీ వచ్చారు. అమ్మ మారియానా అని అంటే, డాడీ హౌ ఇస్ మై డ్రెస్ అని అన్నా. అంటే ఆయన ఏం మాట్లాడకుండా దగ్గరకు వచ్చి కౌగులిచ్చుకున్నాడు. డాడీ బట్టలు నలిగిపోతున్నాయి అంటే ఆయన ముద్దు పెట్టాడు. మమ్మ మారియానా ప్లీజ్ ఒక్కసారి ఆగానంటే, వాట్ డాడీ అని అంటే, బిల్ బంట్లీ ఇప్పుడే గుండాగి చచ్చిపోయాడు. పెళ్ళికి 5 రోజుల ముందు. బిల్ బంట్లీ ఒక మిషనరీ. ఈమె మిషనరీ అవుదామని ట్రైనింగ్ అయ్యింది. ఒక మిషనరీని చేసుకొని వెళ్ళిపోదాం అనుకుంది. బిల్ బెంట్లీని పెళ్లి చేసుకుందాం అనుకుంది. పెళ్ళికి 5 రోజుల ముందు చచ్చిపోయాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. భయంకరంగా ఏడ్చింది. వారం రోజుల తర్వాత బిల్ బంట్లీ ఏ మిషన్ సంస్థలో పనిచేస్తున్నాడు, టౌన్స్ అండ్ కెమరూన్ ఆయన అధినేత, ఆయన దగ్గరికి వెళ్ళింది. సార్, అమ్మ మారియానా డోంట్ వరీ, గాడ్ హ్యాస్ ఎ డిఫరెంట్ ప్లాన్. వరి అవద్దమ్మా, దేవుడికి ఇంకో ప్రణాళిక ఉంటుంది. దేవుడు ఇంకో వ్యక్తిని నీ జీవితంలో తీసుకొస్తాడు. నేను అది అడగడానికి రాలేదు, నాకు ఒక సహాయం చేసి పెట్టండి. ఏంటది? బిల్ బంట్లీ ఎవరి మధ్యనైతే పరిచర్య చేస్తున్నాడో వాళ్ళ మధ్యకి నేను వెళ్ళి పరిచర్య చేస్తాను. అమ్మా నువ్వు ఆడపిల్లవే, ఒక్కదానివే వెళ్ళలేవు. వాళ్ళు చాలా భయంకరమైన మనుషులు, నరమాంస భక్షకులు. ఏం పర్లేదు. బిల్ బంట్లీ చచ్చిపోవడానికి 6 రోజుల ముందు ఇదే చర్చిలో, ఇదే ప్రార్థన చేసే స్థలంలో మోకరించి మేము ప్రార్థన చేసాం. ప్రభువా పెళ్లి చేసుకొని మేమిద్దరం పరిచర్య చేస్తామని. బిల్ బంట్లీ చచ్చిపోయాడు. అందుకని నేను వదిలేస్తాను, దేవుణ్ణి వదలను, నేను వెళ్తాను. ఆమె ఒక్కతే వెళ్ళిపోయింది. 4 సంవత్సరాలు ఆమెతో ఎవరు మాట్లాడలేదంట. ఒక్కతే వాళ్ళ భాష నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈలోగా ఎలిజబెత్ తనతో కలిసింది. వాళ్ళిద్దరూ కలిసి గిటారు కొట్టుకుంటూ పాటలు పాడుతూ ఉంటే చిన్నపిల్లలు రావటం మొదలుపెట్టారు. వాళ్ళు 8 సంవత్సరాలు అయింది. 420 మంది మారు మనసు పొందారు. వాళ్ళు ఈ విధంగా 25 సంవత్సరాలు పరిచయం చేశాడు వాళ్ళ మధ్యన. వాళ్ళ ఊర్లో 32,000 బాప్తీసాలు ఇచ్చారు. అనేక ఆసుపత్రులు కట్టారు, స్కూళ్ళు కట్టారు. వాళ్ళు ఏమన్నారంటే,
మా మా భాషలోకి కొత్త నిబంధన తర్జుమా చేశారు కదా, మీరు ఇంకెక్కడికైనా వెళ్ళండి అని అంటే ఇంకో జాతి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. అనుభవం ఎక్కువైంది కదా, 15 ఏళ్లలో వాళ్ళ మధ్యన బైబిల్ తర్జుమా చేశారు. వాళ్ళు కూడా సంతోషించి ఇంకెవరి దగ్గరికైనా వెళ్ళండి అన్నారు. అనుభవం బాగొచ్చేసింది కదా, 10 ఏళ్లలోనే 3వ బైబిల్ని తర్జుమా చేసేశారు. 50 ఏళ్లలో 3 కొత్త నిబంధనలు తర్జుమా చేశారు. 50 ఏళ్లలో 47,000 మందికి బాప్తిసం ఇచ్చారు. ఇంత గొప్ప పరిచర్య ఒక స్త్రీ మరియానా శ్లోకం చేయగలిగింది. నువ్వు నేను ఎందుకు పనికి మాలిన జీవితాన్ని జీవిస్తున్నాం? పనికి మాలిన జీవితం, ఎవ్వరికి ఉపయోగం లేని జీవితం. దేవుడు అందుకు సృష్టించాడా నిన్ను నన్ను? లేదు కదా, లేదు కదా. ఈ రాత్రి దేవుడితో ఒక మాట చెప్తావా? ప్రభువా, నేను పొరపాటున పుట్టలేదు, నువ్వు పుట్టించావు.